हर हर शंकर जय जय शंकर हर हर शंकर पालय मां शंकर गुरुवे शरणं शरणं मंगलदायक शरणं शरणं शिवरूपे मम शरणं शरणं शक्तिरूपे मम शरणं शरणं हर हर शंकर जय जय शंकर हर हर शंकर पालय मां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षस्यस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మనకి ఆచార్య పరంపరలో కలియుగంలో ఇక ఎవ్వరూ దాటలేనటువంటి స్థానాన్ని పొందినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఎందుచేత అంటే అసలు వ్యాసుడు లేనటువంటి జగత్తుని, వ్యాసుడు లేనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఊహ కూడా చెయ్యలేం. ఆయన సాక్షాత్ నారాయణాంశ సంభవుడై వేదములను 4గా విభాగం చేసి కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయు ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని అనంతమైనటువంటి వేదరాశినంతటినీ వీరు పఠించలేరు కనుక నేను ఈ ఉపకారం చెయ్యాలనేటటువంటి సద్బుద్ధితో వారు మనకి చేసినటువంటి మహోపకారం. వేదములను ఆయన 4గా విభాగం చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదములుగా ఇచ్చి ఉండకపోతే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ వేదము కూడా నిలబడేదా అంటే చెప్పడం చాలా సాహసం. అలా వేద విభాగం చెయ్యడమే కాకుండా 18 పురాణములనిచ్చి 18 పురాణములతో పాటుగా పంచమ వేదము అనబడేటటువంటి స్థాయిని పొందినటువంటి ధర్మార్థకామ మోక్షములైన చతుర్విధ పురుషార్థముల యొక్క సమన్వయ స్వరూపమైనటువంటి మహాభారత గ్రంథాన్ని మనకిచ్చినటువంటి వ్యాస భగవానుడు మనకి నిరంతర స్మరణీయుడు, ఆయన వందనీయుడు. అందుకే కనీసం ఏడాదిలో ఒక్కరోజైనా వ్యాసపరంగా చేయడం కోసమని ఆషాఢ శుక్ల పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా నిర్ణయం చేసి వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆ వ్యాసుండి మన గురువుగారిలో చూసుకుంటూ గురువుగారికి నమస్కారం చేస్తాం. అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని. వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టమే సమస్తమైనటువంటి వాంగ్మయము. ఆ వ్యాసుడు లేనినాడు అసలు ఈ వాంగ్మయం దొరకడం కానీ
మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చెయ్యగలిగినటువంటి గ్రంథములను తేలికగా చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడడం కానీ దుస్సాధ్యమైనటువంటి విశేషం. మళ్ళీ వ్యాస భగవానుడి తర్వాత అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నేను అనుష్ఠానపరంగా మాట్లాడినప్పుడు జగద్గురువులై లోకానికి సారాంశాన్ని అందించిన మహాపురుషులుగా చెప్పినప్పుడు శంకర భగవత్పాదుల కన్నా ముందు వ్యాసుల వారికి పెద్దపీట వెయ్యడమే న్యాయం. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు కూడా ఆ వ్యాసుడు కనపడితే ఇక నోరెత్తరు, అసలు నోరు తెరిచి మాట్లాడరు వ్యాసుల ముందు. అంత గౌరవం వ్యాసుల వారంటే. మనకి మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే వ్యాస దర్శనమైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ మహాపురుషుల యొక్క కోవలోకి చెందుతారు. అందుకే మహాత్ములు అని వర్గీకరించే ముందు వ్యాస దర్శనమైన వారు అని చెప్తూ ఉంటారు. అలా వ్యాస దర్శనాన్ని మిగిలినటువంటి గురువులు పొంది ఉండవచ్చు. కానీ శంకర భగవత్పాదులతో వాదన తనంత తాను కావాలని కోరి చేసినటువంటిది వ్యాసుల వారు ఒక్క తన ఇచ్ఛ మేరకు చేసింది శంకర భగవత్పాదులతోటే. ఎందుకు శంకర భగవత్పాదులతో వాదన చెయ్యడానికి వ్యాసుల వారు ఇష్టపడ్డాం అంటే, వ్యాసుడొక్కడే బ్రహ్మసూత్ర భాష్యం ఏది శంకర భగవత్పాదులు చేశారో దాని యొక్క వైభవాన్ని, దాని యొక్క ప్రామాణ్యాన్ని స్థిరీకరించి మాట్లాడగలిగినటువంటి వారు. కానీ వ్యాసుడుగా వచ్చి శంకరులు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని చెప్పమన్నారనుకోండి, శంకరులు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే శంకరులకు వ్యాసుడి పట్ల ఉన్న గౌరవం అటువంటిది. వ్యాసుడు కూడా శంకరుడు ఏ అవతారమో అవతారమునకు మూలమైన పరమశివుడు కనబడితే నమస్కరిస్తాడు. కానీ ఆ పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చినప్పుడు వ్యాసుడి పట్ల మనం చూపించవలసినటువంటి మర్యాదని నిరూపణం చేశారు శంకర భగవత్పాదులు. అందుకే మనకి లోకంలో ఒక మాట చెప్తూ ఉంటారు, అసలు వెలుతురు అనబడేటటువంటి మాట రెండిటినీ ఆశ్రయించి ఉంటుంది. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఎక్కడ వెలుతురుందో అక్కడ చీకటి ఉండదు. అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి అటువంటి సూర్యచంద్రుల వంటి వారు ఎవరు వాంగ్మయంలో అంటే సూర్యుడు వ్యాసుడు, చంద్రుడు వాల్మీకి మహర్షి. కానీ వర్ణన చేసినప్పుడు మాత్రం చంద్రవంశంలో ఉద్భవించినటువంటి పాండవుల కథ అయిన భారతాన్ని వ్యాసుడు చెప్పాడు. సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథని వాల్మీకి మహర్షి చెప్పారు. అందుకే వ్యాస మహర్షికి వాల్మీకి నమస్కరించకుండా అసలు ఏ భగవత్ సంబంధమైన విషయం మీద మాట్లాడరు. వ్యాస వాల్మీక మహర్షులిద్దరికీ కూడా ఉన్నటువంటి స్థానం అటువంటిది. అటువంటి వ్యాసుడిగా ఎదురొచ్చి శంకర భగవత్పాదులతో మాట్లాడితే శంకరులు ఒక్క మాట మాట్లాడరు, ప్రణిపాతం చేసి మౌనంగా కూర్చుంటారు. ఎందుకంటే అటువంటి స్థాయి కలిగినటువంటి గురువు వద్ద శిష్యుడు తాను మాట్లాడకూడదు, గురువు మాట్లాడింది తాను వినాలి. ఆ మర్యాద నిలబెట్టడం కోసం శంకర భగవత్పాదులు మాట్లాడరు. శంకరులు మాట్లాడకపోతే బ్రహ్మసూత్ర భాష్యం యొక్క ప్రామాణ్యాన్ని స్థిరీకరించి దాని యొక్క గౌరవాన్ని నిలబెట్టి నిర్ణయం చేయడం వ్యాసుల వారికి సాధ్యం కాదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య వాదన జరగాలంటే వ్యాసుడిగా కనపడకూడదు శంకరాచార్యుల వారికి. అందుకే వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇద్దరూ మాట్లాడుకుంటే రోజులు గడిచిపోయాయి. అప్పుడు పద్మపాదాచార్యుల వారు కనిపెట్టారు, వచ్చినవాడు వ్యాసుడు అని. ఆ వ్యాసుడు మిగిలిన గురువులందరినీ పక్కన పెట్టండి, ఒక్క శంకర భగవత్పాదుల విషయంలోనే ఒక అభ్యర్థన చేశాడు. మీరు అవతార పరిసమాప్తి చేసేస్తే మీరు చేసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి ప్రచారం ఉండదు. ఎందుచేతంటే అది చెప్పగలిగిన సమర్థుడు లేడు. అంతటి సమర్థులు మీరే కనుక మీరు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండవలసింది అని కోరారు. వ్యాస భగవానుడి యొక్క కోరిక మేరకు శంకర భగవత్పాదులు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండి ఆసీతు హిమాచల పర్యంతము పర్యటించి బ్రహ్మసూత్ర భాష్యాన్ని లోకానికంతటికీ కూడా బోధ చేశారు.
అంతటి మహాపురుషులు వ్యాసుడు, అంతటి మహాపురుషులు శంకరులు. ఇద్దరూ అవతార స్వీకారం చేసినటువంటి వారే. పరమేశ్వరుడు గురువుగా వచ్చినటువంటి అవతారాలు వ్యాసుడు, శంకర భగవత్పాదులు. అందుకే వారి నోటి వెంట ఏది వచ్చిందో అది గంగ. వారు ఏది మాట్లాడితే అది అంత ఉత్కృష్టమైనదై, అందరినీ కూడా ఉద్ధరించగలిగినటువంటిదై, అజ్ఞానపు చీకట్లను పోకార్చగలిగినటువంటి శక్తిని పొంది ఉంటుంది. అటువంటి శంకర భగవత్పాదుల మీద ప్రార్థన చేసినప్పుడు సర్వసాధారణంగా అన్ని చోట్ల ఒకటే శ్లోకం చెప్తారు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అంటుంటారు. ఆ శ్లోకాన్ని విరివిగా వాడతారు శంకరాచార్యుల వారి విషయంలో. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటే, శృతి అంటే వేదము, స్మృతి అంటే శృతిలో ఉన్నటువంటి విషయాలనే ఋషులు క్రోడీకరిస్తే స్మృతులు, పురాణం వ్యాసుడి చేత రచింపబడినటువంటివి. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే శంకరాచార్యుల వారు. వారు కరుణాలయం. ఇన్ని తెలిసి ఉన్న కారణం చేత అహంకృతిని పొందిన వారు కారు. తెలియని వారిని చూసి జాలిపడినటువంటి వారు. అయ్యో వీళ్ళకేదో చెప్పాలనేటటువంటి తాపత్రయం ఉన్నవారు. ఆ తాపత్రయం ఉంది కాబట్టే వారు రాశీభూతమైనటువంటి కరుణాస్వరూపులై ఈ భూమండలం మీదకి దిగి వచ్చి నా వలన ప్రయోజనం వీళ్లకుండదు అని ఒక్కరిని విడిచిపెట్టాల. అది శంకరాచార్యుల వారి వాంగ్మయానికి ఉన్న గొప్పతనం. శంకరుల యొక్క వాంగ్మయం వీరికి పనికిరాదు, వీరు అర్థం చేసుకోలేరు, వీరికి అది తగదు అని మీరు మినహాయించడానికి ఎవరు ఉండరు. అందరికీ శంకర భగవత్పాదుల యొక్క వాంగ్మయం అవసరమే. చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రస్థానత్రయ భాష్యం చదువుకుంటారు. భగవద్గీత భాష్యం కానీ, బ్రహ్మసూత్ర భాష్యం కానీ, ఉపనిషత్ భాష్యం కానీ చదువుకుంటే శంకర భాష్యాలే చదువుకుంటారు. కాదు, మధ్యస్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉపాసన క్రమానికి మెరుగులు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు సౌందర్య లహరి వంటి వాటి యొక్క అంతరార్థములను తెలుసుకుంటారు. కాదు, ఇంకా కింది స్థాయిలో ఉన్నాడనుకోండి, భగవంతుని యొక్క భక్తి వైభవాన్ని తెలుసుకుని పరవశించిపోయి మెట్లెక్కాలనుకున్నవాడు శివానంద లహరి వంటి గ్రంథాలు చదువుతారు. అసలు ఇంకా ఏమీ చేతకాక కిందకి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు అనుకోండి, వారు స్పృశించినటువంటి దేవతా స్వరూపాలు లేవు. ఆయా దేవతల మీద చేసినటువంటి స్తోత్రములు ఉంటాయి. అది కూడా నాకు రాదన్నారనుకోండి, ప్రాతస్మరామి తెల్లవారి లేవగానే చదువుకోవలసినటువంటి స్తోత్రములను కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. అంతేకాదు, బీజాక్షరముల యొక్క సంపుటీకరణమైనటువంటి మంత్రములను అందరూ జపం చెయ్యడానికి అధికారులు కారు కనుక అటువంటి మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి సిద్ధిస్తుందో అటువంటి మంత్రజపాంతో సమానమైనటువంటి శ్లోకములను ఇచ్చినది కూడా శంకర భగవత్పాదులే. అందుకే నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ అని శ్లోకాలు ఉంటాయి. మంత్రంలో ఉన్నటువంటి నకారంతో మొదటి శ్లోకం, తరువాతి అక్షరం మకారంతో తరువాతి శ్లోకం. అది ఆ శ్లోకాలన్నీ చదివినప్పుడు మొదటి అక్షరముల యొక్క కూడిక కలిసి పరమేశ్వర సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతస్వరూపమైన మంత్రముగా భాషిస్తుంది. అందరూ చదువుకోవడానికి వీలైనటువంటి శ్లోకముల దగ్గర నుండి తలలు పండిపోయినటువంటి వాళ్ళు చదువుకోవలసినటువంటి వ్యాఖ్యానముల వరకు శంకర భగవత్పాదులు ఇవ్వనివి లేవు. ఇవన్నీ ఇవ్వడం ఒకెత్తైతే, ఇన్ని ఇచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి శంకర భగవత్పాదులకి అయ్యో సంసార వ్యామోహంలో ఇలా కొట్టుకుపోతున్నాడు అని అనిపించినప్పుడు కాశీపట్టణంలో కనపడినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి చెప్పినటువంటి మోహముద్గరం కూడా నిత్యపారాయణ స్థాయిని పొందినటువంటి గ్రంథంగా మారిపోయింది. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ శంకరులు చేసినటువంటి ఆ శ్లోకాలు అసలు లోకంలో ప్రతి వాళ్ళు చదువుకోవలసినవి. అవి మోహముద్గరము అన్నారు. మోహాన్ని పోగొట్టడంలో కొరడా దెబ్బలాంటివి. అంత గొప్ప శ్లోకాలు ఇచ్చారు. శంకరులు జనుల యొక్క ఉద్ధరణకు చెయ్యనిదేమీ లేదు. అందుకే వారు రాశీభూతమైనటువంటి దయాస్వరూపులు. ఒక గురువుకు ఉండవలసినటువంటి లక్షణం ఏది అంటే దయ.
కింద పడిపోయినటువంటి వాణ్ణి చూసి యావగింపు, వాడెందుకు పనికొస్తాడన్న భావన కాదు. వాడు కింద పడిపోయి నా కాళ్ళు పట్టుకున్నాడు కాబట్టి వాణ్ణి నేను పైకెత్తాలనేటటువంటి ఆర్తి ఎక్కడుంటుందో అక్కడ గురుత్వం ఉంటుంది. అందుకే అధిగత తత్వ శిష్య హితయోద్యత సతతం. గురువు అంటే తత్వము తెలిసున్నవాడై శిష్యుల యొక్క హితమును సర్వకాలములయందు ఆకాంక్షించేటటువంటి వాడెవరుంటాడో వారిని గురువు అంటారు. సమస్త జగత్తుకి గురువై ఎవరెవరు శంకర భగవత్పాదుల యొక్క పాదములు పట్టుకుంటారో వారు ఈ దేశంలో లేకపోవచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండనివ్వండి, శంకరాచార్యుల వారి యొక్క పాదములను పట్టుకుని వారిని భక్తితో స్మరించి వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని పరిశీలనం చేసినటువంటి ఎవరైనప్పటికీ కూడా భక్తి మార్గంలో ప్రయాణించేటటువంటి అనుగ్రహాన్ని వారు వర్షిస్తారు. అందుకే వారు కర్మభూమి అయినటువంటి భారతదేశమునందు మాత్రమే ఉండి ఎన్నడూ ఈ ఎల్లలు దాటి వెళ్ళకపోయినప్పటికీ వారు జగత్తులో ఎక్కడ ఉన్న ఎవరైనా సరే గురువుగా స్వీకరించడానికి, వారిని గురువుగా స్వీకరించడానికి శిష్యులకు యోగ్యత కల్పించి ఉద్ధరణకు హేతువయ్యారు కనుక వారు జగద్గురు అనబడేటటువంటి బిరుదునామాన్ని పొందారు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు రాశీభూతమైనటువంటి కారుణ్యము. అందుకే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం అంటే శం కరోతీతి శంకర. ఎవరు శుభములను చేస్తారో అటువంటి శంకరుడికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎవరు? లోకశంకరం, లోకమునకంతటికి శంకరుడు. నాకో మీకో ఎవరో ఒకరికి కాదు, ఈ లోకమునకంతటికీ శుభాలు చేకూర్చగలిగినటువంటి జగద్గురు స్వరూపమైన శంకర భగవత్పాదులకు నమస్కరించుచున్నాను. ఈ శ్లోకంలో బాహ్యంలో విచారణ చేస్తే మొదటి పాదానికి అర్థం అంతే వస్తుంది. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం కాదు. మీరు బాగా లోతుగా వెడితే శంకర భగవత్పాదుల యొక్క విశేష స్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది ఆ శ్లోకం. శృతి పక్కన పెట్టండి కాసేపు, తర్వాత చెప్తాను దాని గురించి. స్మృతి, శృతి అని నేను అన్నప్పుడు దాని అర్థం జ్ఞాన మార్గావలంబకులు అని గుర్తు. వారు జ్ఞాన మార్గమునందు ప్రయాణము చేసిన వారు, లోకమునకు జ్ఞాన మార్గమును అందించినవారు. స్మృతి అంటే ధర్మమును లోకమునకు అందించినవారు, కర్మను లోకమునకు అందించినవారు. మూడవది శృతి స్మృతి పురాణానాం. పురాణము అనబడేటటువంటిది మనకి ఎప్పుడైనా సరే ఏది బోధ చేస్తుంది అంటే మనం ప్రతిరోజు అనుష్ఠించి తీరవలసినటువంటి ధర్మము ఏది ఉంటుందో దాన్ని విడిచిపెట్టకుండా పుచ్చుకోవడాన్ని మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు శృతి అన్నప్పుడు జ్ఞాన మార్గం, స్మృతి అన్నప్పుడు కర్మ మార్గం, అలాగే చిట్ట చివర పురాణం అన్నప్పుడు భక్తి మార్గం. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపులై మూడు మార్గములు కూడా లోకమునకు నిర్దేశించినటువంటి రూపము శంకర భగవత్పాదులది. ఇందులో శృతి కాసేపు అలా ఉంచండి, చివరికి నేను అందులోకి వస్తాను, జ్ఞాన మార్గం గురించి మాట్లాడతాను. స్మృతి, స్మృతి అంటే మీకు తెలుసు, గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అత్రి స్మృతి, ఇలా స్మృతులు ఉంటాయి. స్మృతి అంటే వేదంలో ఉన్నటువంటి విషయాలే మహాసముద్రంలా ఉంటాయి కనుక మనం వేదం అంతా చదివి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాటిని ఎలా ఏరి కూర్చాలి అన్నది మనకి తెలియనప్పుడు ఋషులు ఏం చేస్తారంటే దాన్ని తీసి మన జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి వీలైనటువంటి రీతిలో కర్మ మార్గమునందు ఉపయుక్తమయ్యేటట్టుగా వేదములో ఉన్నటువంటి సూత్రములనే పైకి తీసి క్రోడీకరిస్తారు. అటువంటి వాటిలో భారతదేశంలో ప్రఖ్యాతి వహించినటువంటి స్మృతి మనుస్మృతి. మనుస్మృతి విశేషమైనటువంటి గౌరవాన్ని సంపాదించుకుంది. ఆ మనుస్మృతి మనకి నిత్యకర్మానుష్ఠానాన్ని చెప్తుంది. నిద్ర లేస్తే ఎలా నిద్ర లేవాలి, ఎందుచేత కర్మ చెయ్యకుండా ఎవరు ఉండలేరు. అసలు కర్మ చెయ్యకుండా నువ్వు కూర్చో అన్నారనుకోండి,
ఒకటి, ఎవడికి అటువంటి ఉపదేశం జరిగిందో వాడు ప్రాథమికంగా మొదటి స్థాయిలోనే నువ్వు ఏ కర్మ చెయ్యవద్దు, ఏ కర్మ చెయ్యకుండా మనస్సుతో భగవంతుణ్ణి పట్టుకో అన్నాను అనుకోండి, దుస్సాధ్యం, అది పట్టుకోదు. ఎందుచేత అంటే కొన్ని కోట్ల 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 జన్మలుగా ఆ మనసుకి పట్టుకోవడం విడిచిపెట్టడం అన్నది అలవాటు. అది అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుంది. సంకల్పము వికల్పము అంటారు. అంటే ఒకదాన్ని పట్టుకుంటుంది, వికల్పము అంటే వదిలిపెట్టేస్తుంటుంది. ఇలా వదిలిపెట్టి పట్టుకుని చేస్తున్నప్పుడు ప్రధానమైనటువంటి క్రమం ఒకటి నడవవలసి ఉంటుంది. ఏ క్రమం నడవాలి అంటే, ఏ కర్మలను నువ్వు ఆచరణ చేస్తే మనసు సంస్కారవంతమవుతుందో ఆ కర్మలనే చెయ్యాలి తప్ప వేదము చేత విధింపబడినటువంటి కర్మని పట్టుకున్నాం అనుకోండి, వెంటనే ఏమవుతుందంటే లోపలికి వెళ్ళకూడనిదంతా వెళ్ళిపోతుంది. దానికి మళ్ళీ ఏది ప్రమాణమై ఉంటుంది, దీన్ని ఆధారం చేసుకుంటుంది అంటే కాలాన్ని ఆధారం చేసుకుంటుంది కర్మ చేసేటప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయడాన్ని అంగీకరించారు. నాకు ఇవాళ ఖాళీ కుదిరిందండి, మధ్యాహ్నం 3 గంటలకి నేను చేస్తాను పూజ అంటే కుదరదు. పూజ ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. తెల్లవారుజాము కాలంలో పూజ చెయ్యాలి, అథవా ప్రదోష వేళలో పూజ చెయ్యాలి, సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనానికి ఒక నియమం ఉంది, ఆ నియమం ప్రకారమే చెయ్యాలి. అసలు కర్మ అనేటటువంటిది ఏదైనా సరే కాలంతో ముడిపడి ఉంటుంది. కాలముతో ముడిపడని కర్మ ఏది ఉంటుందో అది యదీచ్ఛ, అంటే వాడిష్టం వచ్చినట్టు చేసింది, ఆ కర్మకి ఫలితం ఉండదు. శంకరాచార్యుల వారి జీవితంలో వారు అద్భుతంగా సాధించినటువంటి మొదటి విజయం ఇదే. వారు అవతార స్వీకారం చేసేటప్పటికీ వేద విహితమైనటువంటి కర్మలన్నీ కూడా భ్రష్టు పట్టేశాయి. ఎక్కడా కూడా సరి అయినటువంటి కాలంలో ఉపనయనం లేదు. ఉపనయనం చెయ్యడం ప్రధానం కాదు. మా అబ్బాయికి ఒడుగు చేశానండి అంటే దాన్ని అంగీకరించారు. బ్రాహ్మణవటు అనుకోండి, వాడికి గర్భాష్టమమునందు ఉపనయనం చెయ్యాలి. అంటే అమ్మ కడుపులో ఉన్నటువంటి 10 నెలలు లెక్కలోకి తీసుకుని 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చెయ్యాలి యథాశాస్త్రం అయితే. కుర్రవాడు ఏకసంధాగ్రాహి అనుకోండి, వాడు ఒక్కసారి చూస్తే ఏదైనా పట్టుకోగలడు అనుకోండి, అప్పుడు తండ్రి 7 సంవత్సరముల 2 నెలల వరకు ఆగకూడదు, 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. ఎందుకంటే వాడికి 2 సంవత్సరముల 2 నెలల పాటు వేదం చదువుకునేటటువంటి అధికారానికి దూరంగా పెట్టకూడదు. వాడు ఏకసంధాగ్రాహి అని తండ్రి నిర్ణయించుకుంటే వాడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి. 8వ ఏట అథవా బ్రాహ్మణుడికి ఉపనయనం ఎప్పటి వరకు అనుమతిస్తారు అంటే, మా అబ్బాయికి నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానండి, 25 ఏళ్ళు వచ్చాకంటే దాన్ని తంతు అంటారు. తంతు అంటే ఉపనయనం చేసినట్టు నటించాడు. అది ఎందుకు అంటే వాడికి ఏదో ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే, వాడికి ఒక బ్రాహ్మణ కోడలు కావాలి. వాడో బ్రాహ్మణుడు అనుకోండి, వాడి పిల్లాడికి పెళ్లి చెయ్యాలి. ఇప్పుడు ఇంకో బ్రాహ్మణ కుటుంబంలోంచి పిల్ల కావాలి, అందుకని మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలి. మా అబ్బాయి బ్రాహ్మణుడు అని చెప్పాలంటే వాడికి ఉపనయనం చెయ్యాలి. అందుకని పెళ్లి కోసం ఉపనయనం 25వ ఏట. అది భ్రష్ట ఉపనయనం, అది శాస్త్రం. అసలు అది ఉపనయనం కాదు. అట్లా చేసిన ఉపనయనం పట్టు ఇవ్వదు, గాయత్రి వంట పట్టదు అని శాస్త్ర నిర్ణయం. 8వ ఏట ఉపనయనం అయిపోవాలి. ఏ కారణాంతరముల చేతనైనా ఆలస్యమైతే 16వ ఏటకి ఉపనయనం పూర్తయిపోవాలి. 16వ ఏట ఉపనయనం చెయ్యకుండా దాటిపోయిన తర్వాత ఉపనయనం చేసి పెద్దల్ని ఆహ్వానించడం మరో పెద్ద తప్పు. చూస్తే అసహ్యం వేస్తుంది. ఎందుకు ఉపనయనానికి పిలవడం? కాబట్టి అసలు పిలవకుండా ఉండడం మంచిది. ప్రశాంతంగా నువ్వు నీ ఇంట్లో నువ్వు నీ భార్య కొడుకు ఉపనయనం చేసుకోవడం కన్నా శ్రేయస్కరం ఇంకోటి లేదు. కాబట్టి 8వ ఏట ఉపనయనం అయిపోవాలి. తప్పితే 16వ ఏడు దాటడానికి వీల్లేదు. 16వ ఏడు దాటిపోయిందనుకోండి, అప్పుడు ఆ చేసినటువంటి ఉపనయనం ఇక వాడికి పనికి రాదు. అసలు యథాశాస్త్రం అయితే ఇక వాడికి బ్రాహ్మణ పిల్లనివ్వరు. ఎందుచేత అంటే ఇక వాడిని బ్రాహ్మణుడిగా గుర్తించదు శాస్త్రం. నేను యథాశాస్త్రం మాట్లాడుతున్నాను, ఎవరేమనుకున్నా నాకేం బెంగలేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను అది మాట్లాడతానని మీరు నన్ను పిలిచారు తప్ప నేను ఎవరో ఏవో అనుకుంటారని మాట్లాడకుండా ఉండడం నా సాధ్యం కాదు. నేను మాట్లాడేది శాస్త్రం, వ్యక్తుల గురించి కాదు. కాబట్టి 16వ ఏటకి ఉపనయనం అవ్వాలి.
గర్భాష్టమంలో వాడికి ఉపనయనం చేయలేదనుకోండి, ఇప్పుడు వాడు సంధ్యావందనం చేసుకుని గాయత్రి చేసే అవకాశం పోయింది. ఎవరి ఖాతాలో వెయ్యాలా పాపం అని అడిగారు. అడిగితే తల్లిదండ్రుల ఖాతాలో వేయమన్నారు. ఎంత పాపం వెయ్యాలని అడిగారు. కొడుకు 104 జ్వరంతో ఉండి ఇంట్లో సంధి వచ్చి వాడికి దాహం పుట్టి అయ్యో రామా నీళ్లు కావాలని వాడు ఏడుస్తూ స్పృహ తప్పిపోయి వాడు పడి ఉంటే భోగం అనుభవించడానికి ఇల్లు తాళం వేసి పిల్లవాడిని లోపలికి వదిలిపెట్టి బయట తిరిగిన తల్లిదండ్రులకి ఏ పాపం వెయ్యాలో అది వాడికి ఉపనయనం చెయ్యవలసిన రోజు నుంచి చెయ్యని తేదీ వరకు వేయమన్నారు వాళ్ళ ఖాతాలో. నేను యథాశాస్త్రం చెప్తున్నా. మీరు కావాలంటే కోటేశ్వరరావు చెప్పింది అబద్ధాలు అనుకుంటే మీరు శాస్త్రాలు చూడండి వెళ్ళి. కాబట్టి అది తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం, చెయ్యాలి. క్షత్రియుడైతే 11వ ఏట ఉపనయనం చెయ్యాలి. ఎంతవరకు ఇస్తారు పరిమితి అంటే 22వ సంవత్సరం వయస్సు వచ్చే వరకు ఇస్తారు. 22 ఏళ్ల లోపల చెయ్యవచ్చు క్షత్రియుడికి. వైశ్యుడైతే 12వ ఏట ఉపనయనం చెయ్యాలి. 12 దాటిపోతే 24వ సంవత్సరం వరకు అనుమతిస్తారు. 24వ ఏడు నిండిపోయే లోపల ఉపనయనం అయిపోవాలి. 24 నిండిపోయినా కూడా ఉపనయనం అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా తల్లిదండ్రులదే దోషం. కాబట్టి కాలమునకు కర్మకు సంబంధం ఉంటుంది. కాలముతో సంబంధము లేకుండా కర్మ ఉండదు. దానికి కొంతవరకు మనం కూడా లౌకికంగా లోకంలో పోన్లే పాపం ఏం చేస్తాడు, వాడికి ఏదో ఇబ్బంది వచ్చింది అని చెప్పి క్షమించినట్టే శాస్త్రం కూడా క్షమిస్తుంది. ఎందుకంటే 8వ ఏట చేద్దాం అనుకున్నాడు, ఏదో అవాంతరం వచ్చింది, ఏదో చెయ్యవలసిన కర్తకి తండ్రి పోయాడు, వాడికి 7 సూతకం వచ్చింది, ఇంకో ఏడాది. అమ్మగారు పోయారు, ఇంకో ఏడాది. అలా ఎన్నాళ్ళు మానేస్తావు? ప్రతి ఏడు ఎవరో పోరు 7 సూతకాలు రావడానికి. కాబట్టి కనీసం 16 లోపల చెయ్యాలి. శాస్త్రం ఏదైనా మాట్లాడితే కఠినంగా మాట్లాడదు, యథార్థాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తి యొక్క అభ్యున్నతి కొరకు మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ అభ్యున్నతిని అందించవలసిన వాళ్ళు అందించకపోతే పొరపాటు. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికి వచ్చిన పెద్ద దోషం అది. కర్మ లేదు. ఒకవేళ ఎక్కడైనా కర్మ ఉన్నా కాలముతో సంబంధము లేదు. అసలు ఉపనయన సంస్కారాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేస్తే వేళపట్టున ఉపనయనాలు లేవు. ఒకవేళ ఉపనయనం చేసి ఉంటే సంధ్యావందనం చేసేవాడు లేడు. ఎందువల్ల అంటే వేదము ప్రమాణము కాదనేటటువంటి బోధలు ఎక్కువైపోయాయి. అటువంటి మతాలు 72 వచ్చాయి. 72 అవైదిక మతములు ప్రవేశిస్తే గుంపులు గుంపులుగా జనాలు వాటి వెంట పోయారు. మీరు నన్ను క్షమించగలిగితే ఒక మాట చెప్తా. ఎప్పుడైనా అవైదికం వస్తే మొదటిది ఎవరి వల్ల వస్తుందో తెలుసా? బ్రాహ్మణుడి వల్లే వస్తుంది. కారణం ఏమిటంటే వాడు ఖండించకపోవడమే కారణం. 1 వాడు ఖండించాలి, 2 వాడు వెళ్లకుండా ఉండాలి. వాడు వెళ్ళినా లోకం పాడైపోతుంది, ఆయనే వెళ్ళాడు నేను ఎందుకు వెళ్ళకూడదంటారు. 2 ఖండించనప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు కదా మాకు తప్పని ఎలా తెలుస్తుందంటారు. అందుకే మొదట చొక్కా ఎవరిని పట్టుకుంటుందంటే శాస్త్రం బ్రాహ్మణుడినే పట్టుకుంటుంది. నేను తరచూ అంటూ ఉంటాను నా శిష్యులతోటి, బ్రాహ్మణుడిగా బతకడం అంత తేలికేం కాదంటూ ఉంటాను. కాబట్టి ఎందుకంటే వాడు అందరికీ శత్రువే. శాస్త్రం మాట్లాడతాడు, వాడు పాపం మంచి కోసం చెప్పాడని ఎవడు అండవు, ఆయన ఇలా అన్నాడండి అంటాడు. కాబట్టి కర్మ కాలముతో ముడిపడలేదు. కాలమునందు కర్మ నశించిపోయింది. కర్మ చేయకపోతే, వేద విహితమైన కర్మ చేయకపోతే అసలు పుణ్యము రాదు, చిత్తశుద్ధి రాదు. ఈ 2 పోతాయి. ఇది శంకరాచార్యుల వారు పూర్తి చేసినటువంటి అగాధం. దానికోసం సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టుగా ముందొచ్చాడు. అసలు వేద విహితమైనటువంటి కర్మలు చెయ్యవద్దు, ఇదే ప్రచారం. శంకరాచార్యుల వారి అవతార స్వీకారం జరిగేటప్పటికీ మీరు చదివితే మీకు తేలిగ్గా అర్థం అవడానికి నేను ఒక్క మాటలో చెప్తా. ఎలా వర్ణించారంటే ఆ రోజుల్ని, అప్పుడే పుట్టినటువంటి పసికందైనటువంటి ఒక లేడిపిల్ల అమ్మ ఎటో తప్పిపోతే ఆ లేడిపిల్ల అడవిలో పడుతూ లేస్తూ ఇంకా నడకరాంది నడుస్తూ ఉంటే దానికి 10 వైపులా వేట కుక్కలు వచ్చి చుట్టూ చేరి పళ్ళు చూపిస్తే ఆ భీత హరిణము అంటే లేడిపిల్ల ఎలా వణికిపోతుందో వేదము యొక్క పరిస్థితి అలా ఉంది. శంకరాచార్యులు వచ్చేటప్పటికి, వారు వచ్చేటప్పటికే అన్ని అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి అసలు వేదము చెప్పినటువంటి కర్మ చేసిన వాడు లేడు. స్నానం ఇలా చేయాలి ఏమక్కర్లేదు, పూజ ఇలా చేయాలి ఏమక్కర్లేదు, యజ్ఞం చేయాలి చెయ్యక్కర్లేదు, హోమం చేయాలి చెయ్యక్కర్లేదు,
ఉపనయనం చేయాలి, చెయ్యక్కర్లేదు. ఏది వేదం చెప్పిందో అవేవీ చెయ్యక్కర్లేదు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా చేసినా దానికి కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు కాలంతో సంబంధం లేనప్పుడు అది ఏమవుతుంది? పోతుందంతే. మీకు పరీక్ష కడతారు, 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష. 12 గంటల వరకు మీరు పక్కన ఎక్కడో వినపడుతున్న పాటలు విని 12 గంటలకి నాకు అన్నీ వచ్చు రాస్తానన్నారు అనుకోండి, వ్రాయనిస్తారా? పేపర్ తీసేసుకుంటారు. కాలమునందు చెయ్యవలసిన పని కాలమునందు చెయ్యనటువంటి వాడు రిక్తహస్తములతో వెళ్ళిపోవలసిందే. కర్మకు కాలంతో అంత సంబంధం ఉంటుంది ఏదైనా సరే. శారదా నవరాత్రులు అన్నాను అనుకోండి, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చిన నవరాత్రులు చెయ్యాలి తప్ప అప్పుడు నాకు ఖాళీ దొరకలేదండి మార్గశిర మాసంలో చేస్తాననకూడదు. ఎప్పుడు ఏది చెయ్యాలో వేదం విధించింది అప్పుడే చెయ్యాలి. కాబట్టి కాలము కర్మ ఈ రెండూ నశించిపోతున్నాయి. ఈ నశించిపోతున్న సమయంలో శంకర భగవత్పాదులు వచ్చారు. వచ్చి అసలు వేదము ప్రమాణము కాదని నువ్వు ఎందుకు చెప్తున్నావు? వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్తున్నావు. వేదము చెప్పినట్టు చెయ్యవద్దని చెప్పడానికి నీ దగ్గర ఏమిటి ఆధారం? వేదము చెప్పినట్టు చెయ్యని కర్మ సుఖహేతు ఎలా అవుతుంది? ఇది శంకరాచార్యుల వారి యొక్క వాదన. దానికోసం ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించారు. వారి వెనక సంస్థలు లేవు, ప్రభుత్వాలు లేవు, వారి వెనక మందీ మార్బలాలు లేవు, విడిదిలిచ్చేవాళ్ళు, ఆశ్రమాలు ఇచ్చేవాళ్ళు, ఆశ్రయాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఒక్కరే సత్యదండం పట్టుకుని తన శత్రువులు తనతో వాదించి అంతమొందించడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారన్న చోటుకి కూడా ఒక్కరే వెళ్ళారు. వెళ్ళి వారితో వాదించి, వాదించడము అన్న మాటలో మళ్ళీ 2 అర్థాలు ఉంటాయి. ఒకటి వితండం అంటారు, జల్పం అని 2 మాటలు. వితండం అంటే మూర్ఖవాదన. నేను ఏది చెప్తున్నానో అదే నిలబడాలి, పక్కవాడి మాట నిలబడకూడదు. శంకర భగవత్పాదుల యొక్క వాదనలు అలా ఉండవు. అందుకే ఎక్కడ మంచి ఉన్నా శంకరులు స్వీకరిస్తారు, చెడును మాత్రమే ఖండిస్తారు. ఖండించడం కూడా శంకరాచార్యుల వారు ఏదో మాట ప్రకారం గెలవడం కాదు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి దానికన్నా మేము చెప్పింది సత్యం అని చెప్పలేక ఒప్పుకుని వారు చెప్పింది సత్యమని వారి మార్గాన్ని ఎంచుకుని వారితో పాటు నడిచారు అందరూ. అదేం సామాన్యమైన విషయం కాదు. యావజ్జాతిని తిప్పారు వేదం వైపుకి. అందుకే శంకరాచార్యుల వారిని పక్కన పెట్టేస్తే, శంకరాచార్యుల వారి అవతారం లేకపోతే శ్రీరామనవమి లేదు, కృష్ణాష్టమి లేదు, రథసప్తమి లేదు, భీష్మాష్టమి లేదు, విష్ణు సహస్రం లేదు, శివాభిషేకం లేదు, దేవాలయాలు లేవు, మీరు నేను ఇలా కూర్చుని మాట్లాడుకోవడం లేదు. ఒక్క శంకర భగవత్పాదుల వల్లే ఇదంతా నిలబడింది. అందుకే శంకరులను స్మరించని జన్మ కృతఘ్నపు జన్మ. మహానుభావుడు ఆయన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషుడు. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.